వందనాలండి. ఈరోజు మే 25 సొలొమోను యొక్క ఆరాధన తెలుసుకుందాం. మొదటి రాజులు 8:14-15 వరకు. తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలీల సమూహమంతయు నిలిచి ఉండగా ఇజ్రాయేలీల సమాజం అందరినీ ఇలాగ దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. సొలొమోను రాజు మందిర నిర్మాణం జరిగాక దాన్ని దేవునికి ప్రతిష్ఠించి ఆ తర్వాత ప్రజలందరి ఎదుట ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించాడు. సొలొమోను దేవుడు ఆదేశించిన ప్రకారము మందిరం కట్టి దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు. ఆ పేరులోనే దేవుడు నివసించు గృహము అనే అర్థం దాగి ఉంది. దేవుని సన్నిధి అక్కడ లేకుంటే ఆ భవనం కేవలం ఆసక్తి కలిగించే అందమైన కట్టడంగా ఉండిపోయేది. అయితే యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తెచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచారు. అప్పుడే ఆ మందిరం దేవుని గృహం నిజంగా అయింది. ఈ సంఘటన 8వ అధ్యాయము 6-11లో గ్రంథస్థం చేయబడి ఉంది. నూతన నిబంధన ప్రకారము స్థానిక సంఘము మన దేవుని ఇల్లుగా పరిగణించబడుతుంది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నా అందరికీ తెలిసేది. ఆయన ఉన్నాడు అంటే ఆయన అందరికీ తెలుస్తుందన్నమాట. మార్కు 2:1లో కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి అని వ్రాయబడింది. మార్కు 7:24లో ఆయన ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికినీ తెలియకుండవల్లని కోరిను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను అని చెప్పబడింది. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన మహిమ నిండిపోతుంది. మొదటి రాజులు 8, 10, 11 వచనాలలో దేవుని మహిమతో మందిరం నింపబడెను అని చూస్తూ ఉన్నాం. దేవుని మందస్సము ఆయన సన్నిధిని సూచిస్తుంది పాత నిబంధన కాలంలో. కానీ ఇప్పుడు మన శరీరమే దేవుని ఆలయం కాబట్టి దేవుని సన్నిధి మనతోనూ మనలోనూ ఉంటుంది. సొలొమోను దేవుని బలిపీఠం ఎదుట నిల్చున్నప్పుడు మందిరంను గురించిన ఆలోచన లేదు, కానీ ఆ మందిరంలో ఉన్న దేవుని గురించిన ఆలోచన అతని మనసులో నిండిపోయింది. అదే మనకు కూడా ఉండాలి. దేవాది దేవుణ్ణి ఆరాధించుటకు మాత్రమే తాను అక్కడ ఉన్నట్లు గ్రహించుకున్నాడు. ఒకసారి 23, 24 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇజ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అంతైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నువ్వు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నువ్వు చేసిన వాగ్దానంను స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. సొలొమోను హృదయంలోనున్న కృతజ్ఞతాభావము 24వ వచనం 15వ వచనంలో ఉన్న సంగతే తిరిగి చెప్పడంలో కనపడతా ఉంది. సొలొమోను దేవుని ప్రత్యేకత, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన కనికరము నమ్మకత్వం గురించి దాన్ని బట్టి సంతోషించి ఆరాధిస్తున్నాడు. 27వ వచనంలో ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలు అని ఆయన గొప్పతనంను గురించి ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడూ ఆయన మనతో సమానుడు అని తలంచకూడదు. ఎంత గొప్ప దేవుడవయ్యా అని ఎలుగెత్తి పాడుతూ స్తుతించాలి. సొలొమోన్ లాగా ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయ దయచేసి నాయనా, సొలొమోన్ యొక్క ఆరాధన క్రమం చూసాం నాయనా. అవును తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు కూడా దయచేయమని తండ్రి, పూర్ణ హృదయంతో స్తుతించేది నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.